సిద్ధుడు అద్దంకి వస్తాడు, వెళతాడు, ఏమీ జరగదు అక్కడ. వీరు కూడా అలాగే ముఖ్యమంత్రి గారు పదే పదే ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రి ఇరిగేషన్ మంత్రి ఆయన కూడా వస్తుంటారు. రామానాయుడు గారు డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటాడు. ఒకసారి సైకిల్ దొక్కుతూ, ఇంకొకసారి కేక్ కట్ చేస్తూ, ఇంకొకసారి అక్కడ లోపల కూర్చొని టిఫిన్ చేస్తూ, ఇంకొకసారి ఏదో ఉన్నట్టుగా ఇట్ట ఏలు పైకి చూపిస్తూ ఈ డ్రామాలు మాత్రం బ్రహ్మాండంగా వేస్తుంటారు. వెలుగొండ ప్రాజెక్ట్ చరిత్రని తెలిసి కూడా వక్రీకరించి వక్ర భాష్యం చెప్పేటటువంటి ఈ కార్యక్రమాలని నిజంగా చేయడానికి కొంచెన్న ఆత్మాభిమానం, ఓ బాధ్యత, ఒక హోదా గుర్తురాదా మీకని అడుగుతున్నా చంద్రబాబు గారు. 3 జిల్లాల కన్నీటి గాథ వెలుగొండ ప్రాజెక్ట్. మరీ ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం మా జిల్లా. రామారావు గారు ఆలోచన చేశారంట 1983లో. మరి ఎవరు అప్పారయ్యా మిమ్మల్ని? రామారావు గారు మీరు వెన్నుపోటు పొడవకపోతే 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా, పొడిసిన దాకా 7 సంవత్సరాలు ఆయనే కదా ముఖ్యమంత్రి. మరి 7 సంవత్సరాలు ఎవరు ఆపారు? జగన్మోహన్ రెడ్డి గారు చాపారా? ఎందుకు వెలుగొండని కంప్లీట్ చేయలా? ఎందుకు ప్రారంభించలా? ఎందుకు పర్మిషన్లు తీసుకురాలా? ఎందుకు డిపిఆర్ సిద్ధం చేయలా? ఎందుకు అనుమతుల్ని తీసుకురాలేదు? ఎందుకు ప్రాజెక్టు నిర్మాణం యొక్క ప్రణాళికలు సిద్ధం చేయలేదు ఎన్టీ రామారావు గారు? ఒకసారి చెప్పగలరా చంద్రబాబు గారు? 7 సంవత్సరాలు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు వెలుగొండ ప్రాజెక్టు గుర్తు రాలేదా? ఆ రోజు మీరు రాజకీయాల్లో లేరా? 10 లక్షల రూపాయల ఖర్చుతోటి శంకుస్థాపన చేశాడు. తర్వాత ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి? 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి. ఈ 9 సంవత్సరాలు మీరు, 7 సంవత్సరాలు రామారావు గారు, 16 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా వెలుగొండ ప్రాజెక్టు ఖర్చు చేసింది ఎంతో తెలుసా? అక్షరాల 10 లక్షల రూపాయలు మాత్రమే. 2004లో శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత మహానేత, వారు జలయజ్ఞంలో భాగంగా 2 టన్నెల్స్ శ్రీశైలంలో 45 రోజులు అందుబాటులో ఉండేటటువంటి నీటిని తరలించి 43.5 టీఎంసీల వాటర్ని నిలువ చేసి 3 జలాశయాలు కట్టి, ఆ 3 జలాశయాల ద్వారా 15 లక్షల మందికి తాగునీరు, 4,75,000 ఎకరాలకి సాగునీరు అందించాలని ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రణాళికని ఏర్పాటు చేసి 5,000 కోట్లు ఖర్చు చేశాడు. 8,000 కోట్ల రూపాయలని కేటాయించాడు. ఇది నాయకుడి యొక్క లక్షణం. అప్పటి వరకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు తట్టడు మట్టిదీల. తెలుగుదేశం పార్టీ కేవలం 4.5 కిలోమీటర్ మాత్రమే తవ్విందంటే 39 కిలోమీటర్ల పొడవులో 4.5 కిలోమీటర్ల తవ్వి కూడా ఇవాళ నిలువున అబద్ధం ఆడుతున్నట్టు, ఇవాళ ఖర్చు అయినట్లుగా వారు చూపిస్తున్నటువంటి లెక్కలు దాదాపు 6,300 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయినట్లుగా, 6,736 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా చూపించారు. మరి వైఎస్ఆర్ గారి కుటుంబం ఖర్చు పెట్టి ఉండకపోతే, వైఎస్ఆర్ గారి కుటుంబంలో పరిపాలించినటువంటి వాళ్ళు ఆ ప్రభుత్వం ద్వారా వెచ్చించకపోయి ఉన్నట్టయితే నువ్వు పెట్టిన 10 లక్షలు కాక నువ్వు చేసిన ఖర్చు ఎంత? నీకు నిజంగా ప్రేమ ఉంటే ఈ 2 సంవత్సరాల నుంచి 500 కోట్లు ఒక సంవత్సరం చొప్పున ఇచ్చినా కూడా 1,000 కోట్ల రూపాయలు R&R ప్యాకేజ్ ఇప్పటికి ఇచ్చేసి ఉండేవాళ్ళు కదా. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ 900 కోట్లని ఆశ చూపించి 300 కోట్లు ఎవరికి ఇవ్వాలని, ఎవరిని మోసం చేయాలని? 2019 వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టినప్పుడే దాదాపుగా 7,350 కుటుంబాలకు ఇవ్వాలి, 12.5 లక్షల చొప్పున. ఆ రోజు మిస్ చేసినటువంటి కుటుంబాలు దాదాపు 1000 ఉన్నాయి. ఆ 1000 కూడా కలిపితే 8,350 కుటుంబాలు. 2019 తర్వాత మళ్ళీ ఇంకొక 1,500 కుటుంబాల్లో వాళ్ళు 18 సంవత్సరాలు నిండి వయసుకొచ్చి పెళ్లిళ్ళు చేసుకొని సపరేట్ కుటుంబాలు ఉన్నటువంటి వాళ్ళు ఇంకో 1,500 ఉన్నారు. 2,500 కుటుంబాల వాళ్ళు
తిరగనటువంటి గడప లేదు, తొక్కనటువంటి అధికారి ఆఫీస్ లేదు. లెక్కల ప్రకారమే దాదాపు 3,844 కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు మీరు. మరి ఎంత కేటాయించారండి? మరి 2 సంవత్సరాల్లో మీరు కేటాయింపే చేయకపోతే ఎప్పుడు ఖర్చు కంప్లీట్ అవుతుంది? మరి ఇదే నిమ్మల రామానాయుడు గారు, మీరు గత విజిట్లో ఈ జూలైలో జూన్లో మీరు నీళ్ళు ఇస్తామన్నారు కదా, మళ్ళీ 1 సంవత్సరం వెనక్కేశారే. ఇది దగా కాదా? 4 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా మీరున్నప్పుడు ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఎందుకు వెలుగొండ కంప్లీట్ చేయలేదు? అటు 9 సంవత్సరాలు, ఇటు 5 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి 5 కాలువల్ని 80% తవ్వించాడండి. 3 జలాశయాల్ని దాదాపుగా కంప్లీట్ చేశాడు. 3 ఆనకట్టల్ని కంప్లీట్ చేశాడు. ఎంత టైంలో? కేవలం 5.5 సంవత్సరం టైంలో మాత్రమే. మరి ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు చేసింది దగా, మోసం, అన్యాయం కాదా అని అడుగుతున్నా. నిర్వాసితులకు సంబంధించి 8 చోట్ల కాలనీలు నిర్మించారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, అలాగే దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో. ఒక్క కాలనీని ఈరోజు కంప్లీట్ చేశారా మీరు? ఇవాళ R&R ప్యాకేజీ 2,300 మందికి ఇస్తున్నారు. దాదాపు 10,000 మందికి ఇవ్వాలా. మిగిలిన 8,000 మందికి ఎప్పుడు ఇస్తారు? పేరులు లేని వ్యక్తుల్ని ఎప్పుడు ఎక్కిస్తారు? నిర్వాసితుల్ని అసలు ఆ కాలనీలోకి చేర్చకుండా నీళ్ళు ఎట్లా వదులుతావు? ఏ విధంగా నీళ్లు వదులుతావు? R&R ప్యాకేజ్ అంటే ఆ ఊర్లో ఉన్నటువంటి సుంకేసుల, గుండంచెర్ల, కల్నూతల, గొట్టిపడియ, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరు తరలించాలి కదా. తరలించాలంటే ఈ 10,000 మందికి మీరు డబ్బు ఇవ్వాలి కదా. దాదాపుగా 12,50,000 అంటే దాదాపుగా 120 కోట్లు, 1,200 కోట్లు పైచీలకు ఇవ్వాల్సి వస్తుంది కదా మీ లెక్క ప్రకారం. మరి 300 కోట్లు ఇప్పుడు ఇస్తే మిగతాది ఎప్పుడు ఇస్తావు? 3 సంవత్సరాల్లో R&R ప్యాకేజ్ కేవలం 300 కోట్లే మీరు వెచ్చిస్తే వెలుగొండ ప్రాజెక్టుని మీరు మోసం చేస్తున్నట్టే కదా. గురించి తరతరాలతో అనుబంధం ఉన్నటువంటి ఆ స్థలాలను ఇచ్చేసినటువంటి రైతులు, దగా పడ్డటువంటి రైతులు, బాధపడుతున్నటువంటి కుటుంబాలను ఆదుకునేటటువంటి మనసే నీకు లేదే. మీ దళారులు R&R ప్యాకేజ్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది మీకు సోయుందా? 300 కోట్లు ఇస్తున్నట్టు 3 చెక్కుల్ని తీసుకొచ్చి అయిపోయినటువంటి కాలువకి పూతబూస్తూ డ్రామాలు ఆపండి. రామానాయుడు గారు, మీరు బూట్లు వేసుకొని తిరిగినంత మాత్రాన ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వదు. ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి 3,400 కోట్ల రూపాయలు కావాలని చంద్రబాబు నాయుడు గారే అంటున్నారు. ఫస్ట్ శాంక్షన్ చేయించండి.